తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు రాబోయే 30 రోజుల్లో ముఖ్యమంత్రి స్థానంలో రాబోతున్నటువంటి మన పెద్దలు మనందరికీ తండ్రి సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకేమ్మా. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ప్రస్తుతం ఎంపీ మళ్ళీ మే 13వ తారీఖున తిరిగి మీ యొక్క అభిమానం పొందనున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఇంకొక పక్క ఒక నూతనమైన వ్యక్తి, ఒక సాధారణ కుటుంబం, ఎమ్మెల్యేగా నిలబెడుతున్నాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. గొండు శంకర్ గారు, గొండు శంకర్ని ఒక సామాన్యమైన కార్యకర్త ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశాం. ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ధర్మాన ప్రసాదరావు మీ అందరికీ తెలుసు, అధర్మం పేరులోనే అధర్మం ఉంది. అందుకే ఏ పని చెప్పినా ఆ మాట మీద నిలబడిన వ్యక్తి. నేను ఇప్పుడు ఇద్దరిని చూశారు, యంగ్స్టర్స్, వీళ్ళిద్దరిని మంచి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు సంఘీభావం తెలియజేయాలి, మీ అందరూ ఓట్లేయాలి. పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి హర్షాన్ని, ఆమోదాన్ని ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో చెప్పాల్సి కోరుతున్నా. గౌరవనీయులు కోన రవికుమార్ గారు, శ్రీమతి శిరీష్ గారు, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారు, బీజేపీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు వేణుగోపాలరావు గారు, జనసేన నాయకులు సర్వేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు చూస్తున్నా పూర్వ రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నాకైతే కూతురు లేదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీరే నా సోదరీమణులు, మీరే నా ఆడబిడ్డలు, మీరే నాకు దిక్కని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా మగవాళ్ళ మధ్య ఆడవాళ్ళ మధ్య పోటీ వస్తే నేను ఆడవాళ్ళ పక్షపాతిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పుట్టినిల్లు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కష్టం వచ్చినా స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ మీకుంది. మా ఆడబిడ్డలకి మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ సాధికారత మా ధ్యేయంగా మీకు పనిచేశాం. చేసిన విషయాలను నేను ఇక్కడ గుర్తు చేస్తే నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మీ మీద చదువుల కోసం ఆడబిడ్డలు కూడా చదివించాలని ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అదే కాదు, మామూలు మహిళ తెలివితేటలున్నాయని, అసాధారణమైన పనులు చేయగలుగుతుందని డాక్రా సంఘాలు పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే అందరూ ఎగతాళి చేశారు, ఇవేంటి కొత్త సంఘాలు వస్తున్నాయని. ఈరోజు 30 ఏళ్ళు అవుతోంది దగ్గర దగ్గర నేను పెట్టిన సంఘాలు. ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. రూపాయి మీరు పొదుపు చేస్తే నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాం, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం, మీరు తయారు చేసిన వస్తువులకు డాక్రా బజార్లు పెట్టాం. ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించాం. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక విధాలుగా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఈ 5 సంవత్సరాల్లో మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి. మీ కష్టాలు బాధలు వినడానికి వచ్చాను, మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీ చంద్రన్న మీకు అండగా ఉంటాడని చెప్పడానికి వచ్చాను. మీ కుటుంబాలకు ఒక పెద్ద కొడుకుగా సేవ చేయడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, నాకు తెలుసు. మామూలు ఇబ్బందులు కాదు. మీ జీవితాలు తల్లకిందులైనాయి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను. అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో, మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇక్కడ. ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఖర్చులు పెరిగాయంటే చేలు పైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి. ఎవరన్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను తలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా. ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. ఆస్తి మీ పేరుతో పెట్టాను. ఒక ఇల్లు ఇస్తే, ఒక ఇంటి జాగా ఇస్తే, మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే ఎప్పుడైనా మందు బాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా అక్కడ పోయి ఎత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికి ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు, నిలబెట్టుకున్నారు. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం. చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడెంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడెంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు
ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది. మీరు తాగడం మానలేరు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను, తగ్గతా వస్తారు, నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఏం తల్లి ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా? 200. ఏమమ్మా మీ మగవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటారు, మీరు చెప్పాలి. తాగిన తర్వాత ఏమైంది? లివర్ స్పాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు, చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు గంజాయి వచ్చింది, దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి. ఒకసారి గంజాయికి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి, నీ బిడ్డ నీ చేతుల్లో ఉండడు, ఎన్ని చేసినా లాభం లేదు. 5 ఏళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. అది ఈ ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు కేబుల్ టీవీ పెట్టాను, 149 రూపాయలు కేబుల్ టీవీ, 15 MBBS ఇచ్చాను, 150 ఛానల్స్ ఇచ్చాను, వైఫై ఇచ్చాను. ఏం తల్లి ఇప్పుడు ఎంత చేశాడు? 350 రూపాయలు చేసేశాడు. ఒక కనెక్షన్ కూడా పెంచకుండా చేశాడు. నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయని అడుగుతున్నా. దీనికి ప్రధానమైన కారణం పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయలు ఉంటే 111 అయింది, డీజిల్ 70 ఉంటే 99 అయింది. మీ పక్కన ఒరిస్సా ఉంది, ఒరిస్సా కంటే మన దగ్గర 10-15 రూపాయలు ఎక్కువగా ఉంది, అంటే 10% ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే 10% ఎక్కువ అవుతుందో రవాణా ఛార్జీలు పెరిగి ప్రతి ఒక్క దాంట్లో మీకు 6-7% పెరిగే అవకాశం వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నిటికి కూడా కరెంటు కావాలి. అంటే ఇండస్ట్రీ పెడతారు, ప్రాసెస్ చేస్తారు, రైస్ మిల్స్ ఉంటాయి, దాల్ మిల్లు ఉంటాయి, అక్కడంతా కూడా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. కాబట్టి ఆ ఛార్జీలు ఎవరిపైన వేస్తారంటే మీ పైన వేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా మీరు చూసినప్పుడు ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం పేదవాళ్ల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అదే నా బాధ, నా ఆవేదన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడు, నేనేదో అమ్మఒడి ఇచ్చాను. ఇప్పుడే చెప్పాడు, కోన రవికుమార్ చెప్పాడు, మొదటి సంవత్సరం 15,000 అన్నాడు. అంతకు ముందు అయితే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తా అన్నాడు. తర్వాత ఆంక్షలు పెట్టాడు, 15,000 అన్నాడు, 14,000 తగ్గించాడు, మళ్ళీ 13,000కి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఆంక్షలు పెట్టను, అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే, నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. మీ ఊర్లో చూడండి, అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే, బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. మహిళలుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
ఈరోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతనిచ్చేది 10,000 రూపాయలు మీకు ఇస్తాడు, 100 రూపాయలు మీ దగ్గర నుంచి దోచేస్తాడు. అమ్మ ఒడి కావచ్చు, లేకపోతే మీకు ఇచ్చే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి భరోసా కింద కావచ్చు, లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అన్ని చూసినా ఎంత ఇస్తున్నాడో 10 రూపాయల వరకు వస్తుంది. మీ దగ్గర కరెంటు ఛార్జీలు పెరగడం, మద్యం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ పెరగడం, దీనివల్ల 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇవి రెండు చేయడమే కాదు, ఈరోజు పేదవాళ్లు నిరుపేదలు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటీశ్వరుడైపోతున్నాడు. మనకు రావాల్సిన డబ్బుల్ని ఈ దొంగ దోచుకునే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక రేట్లు పెంచేశాడు, మద్యం దోచుకుంటున్నాడు, ఇంకో పక్క భూములన్నీ కూడా కొల్లగొడుతున్నాడు. భూగర్భ ఖనిజ సంపద, భావి తరాలకు అందవలసిన సంపదని దోచుకునే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఆలోచిస్తే కడాన 30-40 సంవత్సరాలుగా కష్టపడి ఒక పరిశ్రమ పెడితే, ఒక పోర్టు కడితే గొంతు మీద కత్తి పెట్టి 1,000 కోట్ల రూపాయలు రాయించేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు, రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు లూటీ చేసి ఈయన మనుషులు దోచేసుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను అందుకని రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం, ఒక విజన్తో ముందుకు పోతాం. మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన, నా అధ్యేయం. ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అది ఏ విధంగా చేస్తారని మీరు ఆలోచిస్తే, డాక్రా సంఘాలు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిలబడ్డాయంటే అది నేను వేసిన ఫౌండేషన్, అది నేను చూపించిన దారి. దుర్మార్గులు చాలా మంది దాన్ని చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయారంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పటిష్టమైన డాక్రా సంఘాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇంకొక పక్క మీ అందరినీ కోరుతున్నా, మన ఆడబిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కంటే కుటుంబంలో ఫైనాన్స్ తయారు చేయడం చాలా కష్టం. భర్త డబ్బులు సంపాదించి మీకు ఇస్తే, లేకుంటే మీ ఆదాయం కూడా దానికి జమ అయితే మీరు మొత్తం బడ్జెట్ తయారు చేస్తారు. పిల్లలకు చదువుకు ఎంత కావాలి, ఏ నెలలో ఫీజులు కట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంతగా కొనాలి, లేకపోతే కరెంటు బిల్ ఎంత చేయాలి, పన్నులు ఎంత కట్టాలి, అన్ని ప్లాన్ చేసి సమర్థవంతంగా ఇల్లును నడిపే మా ఆడబిడ్డలు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచించాను, నేను కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాను. ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి, సూపర్ పవర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఆ 4 కార్యక్రమాల్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 నెలకు చొప్పున సంవత్సరానికి 90,000, 5 సంవత్సరాల్లో 90,000, నెలకు 18,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తారు. ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, మీ ఖర్చులు తగ్గిస్తాను. మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, మళ్లీ హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 1,200 రూపాయలు చొప్పున ఒక్కొక్క సిలిండర్కి
3,600 రూపాయలు మీకు ఆదా అవుతుంది. దీనివల్ల మీ కుటుంబానికి కొంత వెసులుబాటు వస్తుంది. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరెక్కడికి పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా పని చేసుకొని ఇంటికి రావాలన్నా, మగవాళ్ళు వ్యవసాయం చేయమని మీరు పోయి ఏదైనా పనులుంటే చక్కబెట్టుకొని రావాలన్నా ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి డ్రైవర్లకి, మా చంద్రన్న ఇచ్చాడు, చంద్రన్న బెస్ట్ డ్రైవర్, ఆయన డ్రైవింగ్ కింద మేము ముందుకు పోతున్నాం. నేను చెప్పింది ఎక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 కార్యక్రమాలు నేను ఇచ్చిన తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని మీరు చూస్తే సురక్షితమైన మంచినీళ్లు. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. గోదావరి ఉంది, పోలవరం ఈ పక్క వంశధార ఉంది, కృష్ణానది ఉంది, నీళ్లున్నాయి. తాగడానికి మంచినీళ్లు లేవు. ఈరోజు ఉద్దానంలో చూస్తే నీళ్లు లేక ఎక్కడికక్కడ ఈరోజు అనేక సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. అందుకే నేను ఆలోచించాను, ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం సమయం పడుతుందని వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే హామీ ఇస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు ఇచ్చినా ఉపయోగించిన అసమర్థుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ నేను ఇచ్చే హామీ, 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మీ పనులు తగ్గుతాయి. ఇంకొక మాట చెప్పాను, డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఇచ్చే డబ్బులే కాకుండా వడ్డీ లేని రుణం 10 లక్షలు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకుంటే మీ అందరికీ నేను ఆలోచించేది, ఏ విధంగా అదనపు ఆదాయం సంపాదిస్తారో నేర్పిస్తాం. ఒకప్పుడు అదే నేర్పించాం. మీ ఊర్లో ఉండే వనరులు ఉపయోగించుకుని మీరు వస్తువులు తయారు చేస్తే అదొక ఆలోచన. లేదు, మీకుండే తెలివితేటలకి నేను కూడా పదును పెట్టి ఇంకా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ప్రపంచానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ 2 మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను ఎదుగుతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఇక్కడే రామ్మోహన్ చూశారు, వాళ్ళ తండ్రి ఎర్రంనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుల బిడ్డగా తయారయ్యాడు. అలాంటి తయారయ్యాడంటే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడే కాదు, రేపు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. దానికి కారణం అతను చేసిన పనులు. ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. మీలో కూడా తెలివితేటలున్నాయి. అందుకే ఆ తెలివితేటలు మీ కుటుంబానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కార్యక్రమాన్ని చేశాం. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈరోజు తినడానికి చేప అవసరం, కానీ చేప ఇవ్వలేని రోజున పస్తుండలేము. అందుకే నేను ఆలోచించేది, చేపను ఇస్తూనే చేపను పట్టుకునే విధానం కూడా మీకు నేర్పించి మీ ఆదాయాన్ని పెంచడం నా అభిమతం. ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమని అడుగుతున్నా, ఏది ముఖ్యమని అడుగుతున్నా. ట్యాప్లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాప్లో నీళ్లు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయా మీకు అంటే ఓటొట్టి బటన్ నొక్కుతున్నాడు. ఆ మోసం తెలుసుకునే లోపల జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. ఈరోజు మీరు చూడండి, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతాడా? రేపు ఓడిపోతాడు.
పారిపోతాడు. ఆ తర్వాత ఎవరు కడతారు ఈ అప్పని మిమ్మల్ని అడుగుతున్నా. మా పోలీస్ ఉన్నాడు ఆయన జీతం సరిగా వస్తా ఉందా? నీ పిఎఫ్ వస్తా ఉందా? నీ టీఏలు వస్తున్నాయా? అవి కూడా అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి పెడుతూ మా పేదవాళ్లకు పంచితే అది నిజమైన ప్రజాస్వామ్యం. కానీ అప్పులు తెచ్చి బటన్ నొక్కడం మా ముసలమ్మ కూడా చేయగలుగుతుంది. ఏమన్నా కాదా తల్లి? మీరే చెప్పండి. బటన్ నొక్కడం కష్టమైన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు నొక్కలేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ అది కాదు. సంపద సంపాదించేవాడు నాయకుడు, ఉద్యోగాలు కల్పించేవాడు నాయకుడు, దేశాన్ని ముందుకు తీసుకుపోయేవాడు నాయకుడు. దేశాన్ని వెనక్కి తీసుకుపోతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ దోచుకునేవాడు నీచుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చాడు, ఇక్కడే తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి జలగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశావని ఇక్కడికి వస్తున్నావు? ఒక్క ప్రాజెక్టు కట్టావా? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చావా? లేకపోతే ఒక ఊరికి రోడ్డు వేసావా? ఒక నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చావా? ఒక డిఎస్సి పెట్టావా? ఈ ఆడబిడ్డల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశావా? ఏమీ చేయకుండా కథలు చెప్పడానికి వస్తున్నాడు. అందుకే కథలు చెప్పే వాళ్ళకి మీరందరూ కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా నేను మీకు ఎప్పుడో చెప్పాను, ఆడబిడ్డలు చెప్తున్నా, ఇప్పుడు ఇచ్చిన కాలనీలు కూడా నేను రద్దు చేయను. ఆయన ఇచ్చింది 1 సెంటు, అది కూడా కట్టేది గూళ్ళు, ఇళ్ళు కాదు. నేను ఊర్లు కడతానంటున్నాడు. ఆయన కట్టింది ఊర్లు కాదు, గూళ్ళు కట్టాడు. అవునా కాదా తల్లి? అగ్గిపెట్టి పెట్టాడు అక్కడ. ఆ ఇంట్లో కూర్చోవడానికైనా అవకాశం ఉందా మీకు? పడుకోవడానికి అవకాశం ఉందా మీకు? ఆ పేరుతో అప్పుల పాలైపోయారా లేదా మీరు? అది కూడా 1,50,000 ఇచ్చింది కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు. నరేగాలో వచ్చే 30,000 ఇచ్చారు. అంత తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ నేను మీకు హామీ ఇస్తున్నా, ఆ ఇండ్లు అక్కడే కడతాం. ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇప్పించి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది. ఇది కాకుండా టిడ్కో ఇళ్లు నేనే కట్టాను, పెద్ద పెద్ద రోడ్లు వేశాను, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు అన్ని సకల సౌకర్యాలు తీసుకొచ్చాను. ఇతను వచ్చిన తర్వాత ఆ ఇండ్లన్నిటికి రంగేసుకున్నాడు, కానీ మీ జీవితాలు మార్చలేదు, మీకు ఆ ఇళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఎవరైతే డబ్బులు కట్టారో వారికి ఆ ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది, ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ ఇండ్లు కట్టిస్తాం, ఇంటి జాగాలు ఇస్తాం, పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. ఇంకో పక్క పెన్షన్లు. దుర్మార్గుడు శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఎంత దుర్మార్గం అంటే, పెన్షన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, 3,000 కాదు, నేను వస్తానే 4,000 రూపాయల పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని స్పష్టంగా చెప్పాను. అది మాకు పేదవాళ్ల పైనుండే ప్రేమ. ఈరోజు నువ్వేం చేశావు? 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చావు, అది కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, పెన్షన్లన్నీ ఇంటి దగ్గరనే ఇస్తాం, నెల 1వ తారీఖున ఇస్తాం, డోర్ డెలివరీ ఉంటుంది. ఇంకో పక్క 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పెంచిన పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. ప్రభుత్వం వచ్చేది జూన్లో వస్తుంది. జూలైలో ఇచ్చిన పెన్షన్లో ఈ 3 నెలల బకాయిలు, ఆ నెల పింఛన్ని కలుపుకుంటే
మినిమం 7,000 నుంచి ఆ పైన మీకు వస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అతను ఇచ్చే 2,000కో 3,000కో ఎలక్షన్లో మోసపోవద్దని కూడా హెచ్చరిస్తున్నా. వికలాంగులకి 6,000 రూపాయల పింఛను ఇస్తాం. అది మా బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో మొదటి నెలలోనే పింఛను ఒరిజినల్ గా ఇచ్చే పింఛను చూసుకుంటే 12,000 రూపాయలు ఒకేసారి వికలాంగులకు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు నరేగా పనులు చాలా బాధేస్తుంది. పేదవాళ్లు చేసుకుంటారు, జీవనోపాధి కోసం కష్టపడతారు. ఇది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా నొక్కేసే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సంవత్సరానికి 150 రోజులు మినిమం ఉపాధి కల్పించాలని చట్టం చెబుతుంది. అది కూడా మినిమం వేజెస్ ఇవ్వాలి. మామూలుగా కాదు, ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. పేదవాళ్ల శ్రమను దోచుకోవడానికి వీల్లేదు. ఈరోజు కూలీల శ్రమ దోచుకున్న దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. ఎండాకాలం వస్తుంది, నేనున్నప్పుడు ఒకటే చేశాను. ఎండాకాలం వస్తే మామూలు సమయం కంటే కూలి రేట్లు 30-40% పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఎక్కువ, ఎందుకంటే ఎండలో బాగా కష్టపడుతున్నారు, పూట గడవలేదు కాబట్టి ఎండను లెక్క చేయకుండా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలి. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ షెడ్లు వేసాం. వాళ్ళందరికీ బట్టర్ మిల్క్ అయితే 10 రూపాయలు ప్రొవిజన్ పెట్టి అదనంగా ప్రతి ఒక్కరికి బట్టర్ మిల్క్ సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి పాలు కూడా ఇమ్మన్నాం. అనేక విధాలుగా ఆదుకున్నాం. మీరు గడ్డపారలు తెచ్చుకోవాలన్నా, వస్తు సామాగ్రి కావాలన్నా దానికి అదనంగా ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు అన్నీ పోయినాయి. కూలీల యొక్క శ్రమను దోచుకుంటున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకప్పుడు చాలా తక్కువ నుంచి 250-300 రూపాయల దగ్గర తీసుకొచ్చాం. మళ్ళీ బజార్లో మార్కెట్ రేట్ ఎట్టుందో మినిమం వేజ్ కనీస వేతనాల్ని నరేగాలో అమలు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ చేస్తున్నా. పేదవాళ్లకు న్యాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే పాతపట్నం వెళ్ళాను. అక్కడ ఒక చెరువులో పనిచేస్తున్నారు ఆడబిడ్డలు. నేను వస్తానే పరిగెత్తా వచ్చారు. వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళ కష్టాలు అర్థమైనాయి. శ్రద్ధ పెడతా నరేగా కింద పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి, ప్రతి ఒక్క కూలీకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన గోండు శంకర్ గారు కొన్ని చెప్పారు. మత్స్యకారులకు న్యాయం జరగాలి. మత్స్యకారులకు న్యాయం జరగాలంటే ఇక్కడ మినీ జట్టీలు ఏర్పాటు చేయాలి. అది చేస్తాం. అదే మాదిరిగా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ ఒక స్టేడియం కావాలి. ఆ స్టేడియం కూడా కడతాం. పాలకొండ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేస్తాం. శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అదే మరి పార్కుల సమస్య ఉంది. ఈ శ్రీకాకుళంలో అభివృద్ధి అయ్యిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. మళ్ళీ ఈ శ్రీకాకుళం టౌన్ ని ఒక ఆదర్శవంతమైన టౌన్ గా తయారు చేయడానికి, ఒక మోడల్ టౌన్ గా తయారు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలోనే తక్కువ ఆదాయం వచ్చే, తలసరి ఆదాయం వచ్చే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రెండోది ఎక్కువ వలసన పోయే జిల్లా కూడా శ్రీకాకుళం జిల్లా. మూడోది చూస్తే యుద్ధానికి మేము సైతం సిద్ధమని శ్రీకాకుళం వాసులు డిఫెన్స్ లో ఎక్కువగా పనిచేస్తారు. ప్రాణాలు ఒడ్డి దేశాన్ని కాపాడే ఘనత కూడా ఈ శ్రీకాకుళం వాసులకే దక్కింది. అలాంటి త్యాగాలు చేసిన జిల్లా, త్యాగాల గడ్డ. ఇక్కడుండే మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది.
అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత మాది, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈరోజు మా పొత్తు కూడా అందరం జట్టు కట్టాం. ఈ వేదిక పైన మీరు చూస్తే తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన ఉన్నారు. ఈ మూడు పార్టీల ఉద్దేశం ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం మీరు త్యాగాలు చేసి మీ ముందుకు వచ్చామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ వంతు. మేము కూడా ఇండివిజువల్ గా పోవాలనుకుంటే నేను 175 సీట్లు పోటీ చేయొచ్చు, 25 పార్లమెంట్లు పోటీ చేయొచ్చు, జనసేన 100 సీట్లు పోటీ చేయొచ్చు, బీజేపీ ఇంకొక విధంగా పోటీ చేయడానికి అవకాశం ఉంది. కానీ మా ఆలోచన ఒకటి, దగా కాబడినటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనేది మా ఉద్దేశం. అందుకే కలిసాం, వచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, రైతును రాజుగా చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం. యువ గళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి పెడతాం. ఏమేమి చేయాలని అన్నీ చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీ అందరూ కూడా ఒక పక్క రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పులి టైగర్ 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. శ్రీకాకుళం గలం ఢిల్లీ పార్లమెంట్ లో వినిపించిన సమర్థవంతుడు. అనర్గళంగా ఏ భాషలో మాట్లాడతాడు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. అచ్చెన్నాయుడు గారి మన ఎర్రమనాయుడిని చూశాను, ఆయన హిందీ రాదు, కానీ ఆయన పర్సనాలిటీతో ఢిల్లీలో గజగజలాడించి అందరినీ కోఆర్డినేట్ చేసిన మహానాయకుడు నా మిత్రుడు ఎర్రమనాయుడు గారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మోడర్న్ లీడర్, యువతకు ఒక ఐకాన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గళ విప్పితే అర్ధగంట గాని గంట గాని మీరందరూ ఇనేటిగా చేయగలిగిన సమర్థుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఇక్కడ 3వసారి హ్యాట్రిక్. నాకు డౌట్ లేదు, ఎన్నికల లాంఛనమే, మెజారిటీ. 2 ఎన్నికల కంటే మెజారిటీ ఓట్లేసి ఒక మంచి నాయకుడిగా దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఆశీర్వదించమని కోరుకుంటున్నా. ఇంకో పక్కన గొండు శంకర్ ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చేయాలని తపనుండేవాడు, ఒక సాధారణమైన కార్యకర్త. నేను మిమ్మల్ని అందరినీ అభిప్రాయాలు అడిగానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. IVRS ఫోన్లో అడిగాను, మీరందరూ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇక్కడ సూర్యనారాయణ గారు కూడా, లక్ష్మీదేవి కూడా, గుండా సూర్యనారాయణ, అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీదేవి కూడా పార్టీకి సేవలు చేశారు. ఈరోజు ఉదయం కూడా ఆయనతో ఒకసారి నేను మాట్లాడాను. ఎన్ని ఇబ్బందులున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం గెలిపే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరైతే ధర్మాన ప్రసాదరావు కాదు, అతన్ని చిత్తుగా ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే, శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మాన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ప్రజల మీద అభిమానం ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల తరపున గళవిప్పే నాయకుడు కావాలి, ప్రజల తరపున పోరాడే నాయకులు కావాలి. మీ నోట్లో 4గా తయారవాడు కావాలి. అలాంటి మంచి నాయకుల్ని నేను తయారు చేశా, మీకు అప్పచెప్పా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము ఆశీర్వదిస్తామని. నేను మిమ్మల్ని అడిగే చేశాను. రామ్మోహన్ నాయుడిని
మీ ఎంపీగా సరైన అభ్యర్థి అని అడిగితే రాష్ట్రంలోని నెంబర్ 1గా వచ్చాడు IVRS లో. అది రామ్మోహన్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం. ఇవన్నీ చూసినప్పుడు ఏ నాయకుడైనా సరే నేను కోరుకునేది, నేను ఇవ్వాలనుకుంటే ఎవరు అడ్డు రారు. నాకు రామ్మోహన్ గారికి ఎంపీ ఇవ్వాలని ఎవరు అడుగుతారు, కానీ మా కుటుంబ సభ్యుడైన రామ్మోహన్ కూడా మీ అభిప్రాయం తెలుసుకున్నాక నేను ఇవ్వాలని అడిగితే శభాష్ అన్నారు. అప్పుడు నేను దండేశాను. ప్రజాభిప్రాయం ప్రకారమే ఎంపిక చేయాలని నా ఉద్దేశం. అయితే నేను చేసిన తర్వాత నన్ను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఓట్లేసే బాధ్యత మీది. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 3-4 సార్లు ఒకటి నేరుగా IVRSలో అడిగారు, కొన్ని వివిధ రకాలుగా మనుషులు పంపించాను, వేగుళ్ళు పంపించాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించాను. అన్నీ తెప్పించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఎవరైతే ఉంటారో, అవతల వాళ్ళకు ధీటుగా ఎవరైతే పోరాడగలుగుతారో, గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గెలవాలి, అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలనే నా ఆలోచన. ఒకే మాట చెప్తున్నా, 14 ఏళ్ళు నన్ను చూశారు. నాదొక బ్రాండ్, ఒక చరిత్ర. ఈరోజు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశానో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజటి నుంచి ఏ ఇంట్లో చర్చ జరిగినా, ఏ బస్ స్టాండ్లో చర్చ జరిగినా, ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు, రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన మీరు చేయాలి. ఈరోజు ఒక్కోసారి నాకే భయం వేస్తుంది. ఏంటంటే వీళ్ళు చేసే అఘాయిత్యాలు మీ మీద చేస్తా ఉంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నామంటే, నిన్న ఒక అమ్మాయిని చూశారు, కోవూరి లక్ష్మి. ఆ లక్ష్మి అనే అమ్మాయి, ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు గగురుబాటు వస్తుందంటే, ఆడవాళ్లకు జరిగే అన్యాయాలపైన, అరాచకాలపైన భరించలేక ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది, నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఒకటే మాట అనింది, నా ఏలు పోతే పర్వాలేదు, నా ఆడబిడ్డలను కాపాడండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే, ఆ అమ్మాయిని కూడా వెక్కిరించే విధంగా ఈ దుర్మార్గులు పేటీఎం బ్యాచ్ ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఎంతో మంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నిన్నే నేను చూశాను, ఒక నియోజకవర్గంలో మీరు చూస్తే చాలా దుర్మార్గంగా కొండ ఎమ్మెల్యే గజపతి నగరంలో ఒక ఆడబిడ్డ ఆస్తి రాయించేసుకున్నాడు బలవంతంగా. ఆ అమ్మాయి రోడ్డు మీద పడింది, భర్త హాస్పిటల్ పాలైపోయాడు, చావు బతుకుల మధ్యలో భర్త ఉండే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి అరాచకాలు, అఘాయిత్యాలు, దోపిడీ, బందిపోట్ల కంటే హీనంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే పిలిపిస్తున్నా మా ఆడబిడ్డలకి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, బందిపోట్ల తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ సైకో అంటున్నాడు, నేను ఒంటరిగా వస్తున్నా, కడవలందరూ కలిసి వస్తున్నారని. ఒక బందిపోటు వచ్చినప్పుడు ఊర్లో విభేదాలున్నా కుటుంబమే కాకుండా గ్రామం గ్రామం ఒకటయ్యి ఆ బందిపోటుని తరివేసే పరిస్థితి చేస్తారు. ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. 40 ఏళ్లు చూశాను కానీ ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో మనందరం ఐకమత్యంగా ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో ఒకటే కోరిక, తెలుగు జాతి నష్టపోకూడదని. 45 ఏళ్ళు ఆశీర్వదించారు, ఆదరించారు, ఎవరికి ఇవ్వని గౌరవం ఇచ్చారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా,
నా శేష జీవితం మీ బాగోగులకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా. అందుకే ఒక మాట కూడా అన్నా, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలి, తెలుగు గడ్డ మీద పుట్టాలని నా ప్రగాఢమైన అభిప్రాయం. దానికి కారణం మీరిచ్చిన గౌరవం. మీకు రుణపడున్నా తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. 1 minute కూర్చోండి. ఒక చిన్న వీడియో చూడండి, తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెబుతూ మాట్లాడుతురు. ఒక్క నిమిషం ఇది అయిపోయాక పంపించేద్దాం వాళ్ళని. రమ్మ 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏంటమ్మా చూశారా? ఆయన మాటలోనే చెప్పాడు కదా, అన్ని చేశాడా? అన్ని ఆయన చెప్పినట్టు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయలేదంటే చేయలు పైకి ఎత్తండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు మాట్లాడే మునుపు కొంతమంది అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు. మీ అభిప్రాయాలు కానీ మీ క్వశ్చన్స్ కానీ అడగండి. ఇక్కడే ఒక చిన్న పాప, ఎంతమ్మ వయసు? నెల అయింది, నెల బిడ్డ. ఒక నమ్మకం నా మీద, నేను పేరు పెడితే నామకరణం చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆ తల్లి మీ అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకొచ్చారు. ఈ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అమ్మాయి ఈ బిడ్డ పేరు పునర్నిర్విక అనే పేరు పెడుతున్నాం. పునర్విక ఈ అమ్మాయి పేరు పునర్విక. ఇది కొత్త నేము, రాబోయే జనరేషన్కు ఉపయోగపడే నేము. అందుకనే ఈ పేరు నామకరణం చేశాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. నీ పేరు నిద్రలేస్తున్నావా? పునర్విక. గుడ్, జాగ్రత్త తీసుకెళ్ళి బాగా ఎండండి. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తున్నారు ఇవి? ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చిన ఈ కిట్ ఉంది. నేనున్నప్పుడు ఏం చేశారంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఆడబిడ్డలకు సేఫ్ డెలివరీ జరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి కిట్టు చంద్రన్న కిట్ అనే పేరు పెట్టి దీన్ని ఇప్పించి పంపించేవాడిని. ఇప్పుడు మా ఆడబిడ్డని అడిగాను, ఏమమ్మని గవర్నమెంట్ ఇస్తున్నారని. లేదు సార్ మేము కొనుక్కున్నాం అంటున్నారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి డ్రామాలాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఒకసారి కోరుకుంటూ, ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు. మీ అభిప్రాయాలు చెప్పండి. రండి, కూర్చోండి. ఓకే అమ్మా. ఇప్పుడు ఎవరు ఏంటమ్మా ఎవరు మాట్లాడతారు? వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. ఎక్కడమ్మా? ఇగో సార్ ఇక్కడ మాట్లాడుతున్నాను. మైక్ ఎక్క, కుర్చీ ఎక్కమ్మా, కుర్చీ ఎక్కు. ఎక్కలేను, బరువు ఎక్కలేను. ఓకే, మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, మాట్లాడు. ఓకే అమ్మా, చెప్పు. ఓకే అమ్మా, కనపడొస్తున్నావు. మీ వేదిక మీద ఉన్న చిన్నలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం. మాది అల్బాన వీధి, అయాతి నగరం. నా పేరు అల్బాన్ జయలక్ష్మి. 43వ డివిజన్. నేను ఒక విడువను. మాకు 3000 పెన్షన్ వస్తుంది. ఆ 3000లో 1700 కరెంటు బిల్లుకే పోతుంది. ఈ చెత్త పన్ను పోతుంది. 250 రూపాయల కొలైలు మీరిస్తే 2000 రూపాయల పన్ను యువతలు పోతుంది. ఎటెళ్ళినా మాకు సుఖం లేదు బాబు. ఈ పెన్షన్తో మేము ఏటి బతుకుతాం. 5 ఉంటే 35 కేజీల బియ్యం మీరిస్తే ఈ 5 కేజీల బియ్యం తీసుకొని ఈ 5 కేజీల బియ్యంతో మేము ఏటి తింటాం? ఎలా బతుకుతాం? 5 ఉన్నప్పుడు 35 కేజీల బియ్యం మీరు పెట్టారు. అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది. ఇప్పుడు మాకు మీరు కావాలి, మీరు రావాలి. ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి. మాకు ఏది వద్దు బాబు. మీ నవరత్నాలు మాకు వద్దు. మీ న్యాయంగా మాకు ఏడితే చాలు. మీ మీద మేమేటి ఆశించలేదు. మీరు మళ్ళీ రావాలి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కించాం. ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు. చిన్నప్పటి నుంచి సైకిలే. ఇప్పుడు కూడా సైకిలే కావాలి. మీరు రావాలి, మీరు రావాలి, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలి. ఓకే అమ్మా. ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది. మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏమమ్మా, ఇస్తున్నారా లేదా? మీకు వస్తా ఉంది. వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు. ఇస్తున్నారా? ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండోది, ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం. ఇంకో పక్క కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి 8 రకాలుగా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నా, జయశ్రీ చెప్పింది వాస్తవం. తప్పకుండా నేను వస్తానే. పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత, మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ ఎమోషన్ మీరు చూశారు. ఆ బాధ, ఆవేదన, కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది. ఆవిడ నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మైక్ తీసుకోండి అమ్మా, మాట్లాడమ్మా. ఎవరు? ఎక్కడ? కుమారి, పైకి ఎక్కమ్మా, కుర్చీ ఎక్కువ. సార్ ఇక్కడ ఉన్నానండి. చెప్పమ్మా. నా పేరు కుమారి. నేను పేల్వన్పేట గ్రామం నుంచి వచ్చాను.
నేను ఇంటర్మీడియట్ చేసి డిఈడి దగ్గర చేశాను. పెట్టుకోమా. ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను సార్. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యి నిరుద్యోగిని అయ్యి హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్. మళ్ళీ మీరు ప్రభుత్వం కానీ వస్తే మెగా డిఎస్సి కానీ వేసినట్లయితే నా జాబ్ నేను ట్రయల్ చేస్తాను సార్. మళ్ళీ మీరు రావాలి. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? కుమారి సార్. కుమారి, మేము రావాలి, నీకు ఉద్యోగం రావాలి, అంతే సార్. నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి. తప్పకుండా నేను వస్తానే. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా. ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్గా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నీకు మంచి ఉద్యోగం రావాలి, మీ జీవితాలు బాగుపడాలి. థ్యాంక్ యూ కుమారి. నెక్స్ట్ మాట్లాడమ్మా. సభకి నమస్కారం. నా పేరు దేవకన్యా సార్. నేను డ్వాక్రా సంఘ సభ్యురాలను. నేను డ్వాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా కేస్ స్టడీ గురించి మాట్లాడతాను సార్. మీరు పెట్టిన భిక్ష సార్ 1995లో పేద మహిళలను గుర్తించి చిన్న పొదుపు పెట్టి పొదుపు ద్వారా ఈరోజు మీరు చిన్న పునాది వేసారు సార్. ఆ పునాది ఫలితమే ఈరోజు మీ ఎదురు కనిపిస్తుంది సార్. ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబెట్టి ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనత అంతా మీదే సార్. మేము 1995లో మీరు పెట్టిన సంఘాలు, మేము 2000లో సంఘంలో జాయిన్ అయ్యాము సార్. హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ తీసుకొని మన ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము సార్. పొదుపు సంఘాలు మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని పిలిచి మేము హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ ఇచ్చాము. మేము ఉపాధి పొందాము, చదువుకున్నాము, మా పిల్లల్ని చదివించి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీ హయాంలో మేము బాగుపడ్డాము. కానీ ఈ 13 జిల్లాల నుంచి మేము 1000 మంది మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళం సార్. మాది చిన్న వినతి సార్. ఈ ప్రభుత్వం మీ తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల మాకు ఉపాధి లేదు, మేము ఉపాధి కోల్పోయాం సార్. మళ్ళీ మీరు సీఎంగా వచ్చి మాకు ఉపాధి కల్పించాలని మేము 13 జిల్లాల మహిళల తరపు నుంచి నేను మీతో వినతి అడుగుతున్నాను సార్. మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇతర రాష్ట్రాలకు పంపించాలని నేను కోరుకుంటున్నాను సార్. మళ్ళీ మహిళా సాధికారత రావాలి, మేము బయటికి వెళ్ళి తిరగాలి, మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్. మేము మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్. మేము మా నాయకులను కూడా గెలిపించి మీకు గిఫ్ట్గా పంపిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక డ్వాక్రా మహిళ సభ్యురాలు ఎంత చక్కగా మాట్లాడిందో మీరు చూశారు. ఇక్కడుండే రాజకీయ నాయకుల కంటే మా ఆడబిడ్డ బాగా మాట్లాడుతుందంటే అది నేను నేర్పించినటువంటి విద్య. నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఆడబిడ్డ చెప్పినట్టు మన డ్వాక్రా సంఘాల్లో ఉండే సభ్యులు మోటివేటర్లుగా తయారై 1500 మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి భాష రాకపోయినా భాష నేర్చుకొని కొంతమంది మన భాషలోనే వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మా ఆడబిడ్డలది. విదేశాలకు వెళ్ళి ఎగ్జిబిషన్లో భాగస్వాములయ్యి మన వస్తువులను అక్కడ చూపించి మార్కెట్ చేసిన ఘనత కూడా మన ఆడబిడ్డలది. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి కొంతవరకు ఇబ్బంది వచ్చింది. డ్వాక్రా బజార్లు నిర్వీర్యమైపోయినాయి, ఉపాధి నిర్వీర్యమైంది. మీకు ఇచ్చే ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు తగ్గిపోయినాయి. ఈరోజు హామీ ఇస్తున్నా. అందుకే నేను చెప్పింది, నేను ఇచ్చే 1500 రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా 10 లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేసి నిరూపించుకుంటాను. ఎంత రెండో ఒక్క నిమిషం. యా
అడ్వకేట్ అండి. విజయలక్ష్మి గారు మీరు మాట్లాడిన ఒక్క సెకండ్ అదైపోయి. డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ నుంచి నేను మహిళా న్యాయవాదుల తరపున మీతో అక్కడ మాట్లాడడానికి వచ్చాను. మేము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, ఇంతసేపు మీరు మీటింగ్లో రైట్ ఆఫ్ ప్రాపర్టీ, మహిళలకు ఉన్న ఆస్తి హక్కు కోసం చెప్పారు. కానీ ప్రస్తుతం వస్తున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మహిళలకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆస్తి హక్కు మాకున్న, మేము అత్తవారి ఇళ్లలో ఉండడం వల్ల ఈ ఆస్తులు మా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే దాన్ని ఆపే హక్కు మేము కోల్పోతున్నాం. దానికి సంబంధించి చట్టాల కోసం చట్టాలైన జ్యుడిషియరీని తప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదకి ఇవన్నీ అప్పగించి మా తాలూకా హక్కులు కాలరాసి దీనికోసం మేము తిరగడానికి చాలా అవస్థలు పడవలసిన చట్టం రాబోతుంది. కాబట్టి తమరు మీటింగుల్లో ఈ చట్టం కోసం మహిళలకు అవేర్నెస్ కల్పించి మీరు రాగానే ఈ చట్టాన్ని అబాలిష్ చేయవలసిందిగా ఈ సభామూర్ఖంగా మీకు కోరుకుంటున్నాను. ఇది ఒక విషయం. ఇక్కడ లేడీ అడ్వకేట్స్ వచ్చారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ అంటే కొత్త చట్టాన్ని ఒకటి తీసుకొస్తున్నారు. ఇక్కడుండే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడుండే ముఖ్యమంత్రికి కొన్ని విచిత్రమైన ధోరణులు ఉన్నాయి. ఎవరూ చేయని విధంగా మీ తాత, మీ తండ్రి, మీ భర్త ఇచ్చిన ఆస్తికి ఈ దుర్మార్గుడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. మీ పొలాలకి సర్వే చేయించి సర్వే రాళ్లలో ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో రికార్డ్స్ ఉన్నాయి మనకు. పట్టాదారు పాస్బుక్ అని, 10-1 అని, అడంగలని, ఇలాంటి మన ఆస్తిని మందని నిరూపించుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసేసి ఆయన మనుషులు పెట్టుకొని మీ ఆస్తులన్నీ రికార్డ్ లేకుండా చేసి ఆన్లైన్లో పెట్టుకుంటాడు. ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత మీ పేరుతో ఉండే భూమి వేరే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా దానికి సాక్ష్యాలు కూడా ఉండవు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనకు వచ్చాడు. ఇది జరిగితే మన ఆస్తులకు శటగోపం పెట్టిట్టే అవుతుంది. ఈ దుర్మార్గుడి చేతుల నుంచి మనం బయటపడాలి. ఇప్పటికే మనకు అన్ని ఆధారాలున్న మన ఆస్తిని కొట్టేసి మనకు న్యాయం జరగకుండా లిటిగేషన్ పెట్టేవాళ్ళు రేపు డిపార్ట్మెంట్ని రద్దు చేసి, రెవెన్యూ లేకుండా చేసి, సివిల్ కోర్టు లేకుండా చేసి, వాళ్ళ మనుషులు పెట్టి మొత్తం ఆస్తుల్ని కొట్టేసే పెద్ద ప్రయత్నం, ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరందరూ చర్చించండి. ఎన్నికలైన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. లాయర్స్ కూడా 19 రోజులు బాగా ఉధృతంగా పనిచేయండి. బాగా పనిచేశారు, అభినందిస్తున్నా. ప్రజలు అర్థం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ సభ బ్రహ్మాండంగా చేసిన మా ఆడబిడ్డలకి ప్రత్యేకంగా అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, నాణ్యమైన విద్యా వైద్యం కోసం సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల
ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం మరలా మంచి రోజుల కోసం యువతకు ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం నాణ్యమైన విద్యా వైద్యం కోసం మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం నాణ్యమైన విద్యా వైద్యం కోసం మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం 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 సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మరలా మంచి రోజుల కోసం